హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే వెడ్నెస్డే రోజు వ్లాగ్. మా అత్తమ్మ మేడిపైన ఇలా అయితే మల్లె చెట్లు అయితే పెట్టారండి. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయి. ఇవి లావుగా ఉంటాయేమో మల్లెపూలు, వీటినేమో అంటారంట. అసలు ఫ్లవర్స్ మాత్రం ఫుల్గా పూస్తున్నాయండి. ఇప్పుడు మల్లెపూలు ఎక్కువగా వస్తాయి కదా, కానీ 10 ఆ టైం వరకే అసలు గట్టిగా ఎండ అయితే ఉందండి. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందటనే ఒకరైతే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. నాకు ఇల్లు చూసినప్పుడల్లా బాధగా అనిపిస్తుందండి. ఏంటంటే ఎప్పుడైనా మనకి ముందు ఉన్న ఇల్లు మనకంటే డౌన్లో ఉండాలంట, మన ఇల్లు ఎత్తులో ఉండాలంట. అదే ప్రాపర్గా వాస్తుంటుంది అని చెప్పారు. కానీ వాళ్ళేమో మా ఇల్లు కంటే చాలా హైట్లో ఇల్లు కడుతున్నారండి. దానివల్ల మనకి మంచి జరగదు అంటే కొంతమంది వాస్తు ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు కదా. మా అమ్మ వాళ్ళ సైడు మా డాడీ అయితే కొంచెం వాస్తు ఎక్కువగా ఫాలో అవుతారండి. నాకు చూసినప్పుడల్లా అదే బాధగా అనిపిస్తుంది. అంటే అంత మంచిగా ఉంటే మంచిగానే, కానీ ఇలాంటి నమ్మకాలు ఉన్నాయనుకోండి కొంచెం వరి అవుతారు కదా. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా కట్టుకుంటున్నారు కాబట్టి మేబీ బేస్మెంట్ చాలా హైట్, అంటే కొంచెం హైట్ అనుకోండి పర్లేదు, అంటే చాలా హైట్ కట్టుకుంటున్నారు హౌస్ అయితే. దానికి వాస్తు ఎలా ఉంటుంది. అండ్ ఈ ఇల్లు అయిపోయింది అనుకోండి మా ఇంట్లోకి ప్రాపర్గా సన్లైట్ కూడా రాదేమో అనిపించింది. కానీ ఇంకా కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా అలానే కట్టుకుంటారు కదా. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే మా డాడీకి చూపిద్దాము అనుకుంటున్నాను ఒకసారి. ఇంకా వీడియో కాల్ చేసేసి అయితే ఒక్కసారి అయితే అడుగుతాను దీని గురించి. కానీ మా నాన్నగారు ఏం చెప్తారో ఏంటో. ఇంకా అత్తమ్మ అయితే మార్నింగే బట్టలన్నీ పైన ఆరేసినట్టున్నారు, చాలా వరకు ఎండిపోయాయి. నేనైతే కిందికి తీసుకెళ్తున్నాను. ఈ అమ్మాయిలు చూశారు కదా, షాన్మణి ఎంత బాగా రాస్తారో అండి. ముద్దుగా కూర్చొని డైరీ రాసుకుంటున్నారు. అండ్ లాస్ట్ వ్లాగ్లో మీకు కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేయాలి. ఏంటంటే నేను సతీష్ గారిని అంటే అన్నయ్య అని పిలవకుండా నేమ్ పెట్టి అయ్యో నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదండి. నేను నార్మల్గా పిలిచినప్పుడైతే అన్నయ్య అనే పిలుస్తాను. కొంతమంది ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ వేరేగా ఉంటారు కదా, కొంతమంది చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో అనేసి నేమ్ మెన్షన్ చేశానే తప్ప నేను అస్సలు నేమ్తోనైతే పిలవను, అన్నయ్య అనే పిలుస్తాను. అండ్ ఇంకో కామెంట్ ఏంటంటే పిల్లల గురించి కామెంట్ చేస్తారు. నాకు అందరి పిల్లలు ఒక్కటే అండి. కానీ ఏంటంటే దీక్షి అంటే మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి అయితే కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉంటుంది. ఈ అమ్మాయిలు ఏంటంటే క్లోజ్గా ఉంటారండి, కానీ వాళ్ళ అమ్మకి కొంచెం ఎక్కువ అటాచ్మెంట్. అమ్మ ఉంటేనే వస్తాము, అమ్మ ఉంటేనే ఉంటారు యాక్చువల్గా. బట్ తోటికోడలు వాళ్ళ పిల్ల అయితే అలా కాదండి. అంటే దీక్ష అయితే ఎవరితోనైనా అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. మా భవానికి కూడా తెలుస్తుంది. మీరు మళ్ళీ ఇలాంటి కామెంట్లు చేసేసి మళ్ళీ అలా అయితే కొంచెం అంటే పిల్లల విషయం కదా బాధ అనిపిస్తుంది. అందుకే అది ఒకటి క్లారిఫై చేస్తున్నాను. నాకు అందుకే అండి ఇలా ఏమైనా వీడియోలు తీసి నాకు అంతగా ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అంత బాగా మాట్లాడడం అయితే రాదు. నా దృష్టిలో అయితే నాకు వీళ్ళు మేనకోడలు, తను కూతురు, ఇంకా అందరూ మోస్ట్లీ అందరూ ఈక్వలేనండి. చూసారు కదా డైరీ రాసుకుంటున్నారు, ఎంత బాగా అనిపించిందో మా హస్బెండ్కి చూపిస్తూ ఉన్నాను. మా ఆయన అయితే చిన్నప్పుడు ఇలా అంటే కొంచెము ఒక సైడ్ నుంచి రాస్తే ఇంకో సైడ్కి వెళ్ళిపోయేదంట, అలా రాసేవాళ్ళంట. మీ ఇల్లు చూడు ఎంత బాగా రాస్తున్నారో అనేసి. మా ఆయన ఏమో కర్రీ చేయడానికి అయితే రొయ్యలు తీసుకొచ్చారు. ఆ రొయ్యలు చూశారు కదా అసలు ఎన్నో రాలేదండి, 380 రూపీస్ అంట. అసలు చాలా కాస్ట్ ఉన్నాయి. మరి ఈ టైంలో కొంచెం కాస్ట్ ఉంటాయేమో. ఇంకా మా చిన్నోడండి అసలు అసలు ఎంత అల్లరిగాడైపోయాడంటే ఆ గుండు చేపించాం కదా, నాకు ఆ గుండును కాపాడడానికే నాకు అసలు రోజంతా గడిచిపోతుందండి. ఎందుకంటే సైడ్కి ఉన్నాయి చూసారు కదా, అందులోకి వెళ్ళి దూరిపోతున్నాడు. అండ్ ఇంకా మాకైతే ముందు ఇలా రోప్ లాగా ఉంటుందండి. అసలు పరుగులు. ఇంకా కొంచెం తగిలినా ముందన్న కొంచెం జుట్టు ఉండేది, ఇప్పుడైతే గుండె కదా. నాకు మొత్తం వాడిని పట్టుకోవడానికే సరిపోయింది. దానికి తోడు మేము వచ్చినప్పటి నుంచి ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి. అసలు ఎంత ఎండగా ఉందంటే బయట. మా హస్బెండ్ అయితే పాపం అవేవో రొయ్యలు తీసుకొచ్చి ఇంకా నీర్స్ పడిపోయారు. అత్తమైతే అందరికీ కూడా బటర్ మిల్క్ అయితే కలుపుకొస్తున్నారు. అక్కడ తన వీడియో తీసుకుంటే చూసారు కదా, నా ట్రైపాడ్లు అండి ఇప్పటికీ ఒక 4-5 విరగొట్టేశారు మా పిల్లలైతే. నేను యూట్యూబ్లో నాకు వచ్చే రెవెన్యూ కంటే నేను ఇన్వెస్ట్ చేసేదే ఎక్కువగా అయిపోతుంది. ఇక్కడ పిల్లలకేమో అత్తమ్మ ఇంకా జంతికలు అవైతే ప్రిపేర్ చేశారు. మేము వద్దని ముందే చెప్పాము, అత్తమ్మ కష్టపడొద్దు, ఈ ఎండ చూసారు కదా ఎంతగా ఉందో. అంటే అత్తమ్మ అయితే ఇంకా మేము వచ్చాక చేస్తే వద్దంటామనేసి మేము రాకముందే తినడానికైతే ఇలా ప్రిపేర్ చేశారు. కానీ మా లడ్డు బాబు అండి భలే ఉన్నాడు కదా. ఈ డ్రెస్సెస్ మొన్న
భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని తీసుకున్నాను. చిన్నోడికో 2, పెద్దోడికో 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. బాగుంటాయి కదా వేసుకుంటాయి అనేసి. చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. ఒక్కోటి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, 450 రూపీస్ అలా అయితే అయింది. ఇంకా నాకు ఎందుకో అండి ఈ పిల్లలకి కొంచెం అంటే ఎక్కువ రెడీ చేయాలనేసి, కానీ నేను ఎంత అనుకుంటానో ఈ పిల్లలైతే అంత అపోజిటు. మొత్తం పాడు చేసేస్తారు ఉట్టిగిన బట్టలు. ఇంకా ఫుడ్ అయితే తినేసాక షాను అయితే మామయ్య బీచ్కి అంటే వాళ్ళ అమ్మకి చెప్పిందంట, అమ్మ బీచ్కి వెళ్దాం అమ్మ అనేసి. భవానీ చెప్పింది ఇట్లా బీచ్కి వెళ్దాం అనుకుంటున్నామంటే, మేము మొన్నే కదా పేరుపాలెం వెళ్ళేసి వచ్చాము. ఇంకా అంత స్వీట్గా అడిగితే ఇంకా కాదంటామా చెప్పండి. సరే అనేసి ఆటో కట్టించుకొని అయితే బీచ్కి అయితే తీసుకెళ్ళారు మా హస్బెండ్. చెప్తున్నాను కదా, ఎవరైనా ఏదైనా అడగడమే ఇంకా ఆలస్యం చేసేస్తాము మోస్ట్లీ అయితే. మా హస్బెండ్ ఏంటంటే వెనస్డే రోజు కూడా లీవ్ పెట్టుకున్నారు. అంటే హల్దీ ముందు వెనస్డే ఉంటుంది అనుకున్నాం కదా, వెనస్డే లీవ్ పెట్టుకున్నారు. ఇంకా ఆ రోజు ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా, పిల్లల్ని తీసుకెళ్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ అంతర్వేది భవానీ వస్తానంది ముందు. ఏంటంటే అక్కడ ఎవరు చుట్టాలు ఉంటారంట, వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నట్టున్నారు. అందుకే అండి ఇంకా అంటే మేము జస్ట్ వెళ్ళి గుండ్లు అంటే వెంటికలు ఇచ్చేసి వచ్చేస్తాం కదా, అందుకే తననైతే ఇంకా డ్రాప్ అయిపోయింది. ఇంకా పిల్లలతో మేము ఎక్కువగా అటు ఇటు తిరగలేమనేసి, నేను ఎప్పుడైనా వెళ్తానులే వదిన మీరు వెళ్ళండి అని చెప్పింది. అందుకే అండి మేమైతే ఓన్లీ అంతర్వేదికే వెళ్ళేసి వచ్చేసాము. కానీ పేరుపాలెం బీచ్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది. మాకు మొన్న వెళ్ళినప్పుడే చాలా బాగా నచ్చింది. అండ్ ఈసారి అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు వాటర్లో దిగలేదు కదా, ఇంక ఈసారి నేను కూడా వాటర్లో కొద్దిసేపు ఆడుకుందాంలే అనేసి ఇంకా బట్టలు అవన్నీ స్నాక్స్ తినడానికి అన్నీ కూడా పట్టుకొచ్చాము. అరౌండ్ 3:30 అలా బయలుదేరామండి. ఇంటి నుంచి నరసాపురం నుంచి అయితే పేరుపాలెం బీచ్ అయితే చాలా దగ్గర, ఒక 45 మినిట్స్ అలా అయితే పట్టింది. మేము వచ్చేసరికి మొత్తం చల్లబడిపోయింది. ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంటుంది కదా, మరీ అంత ఎండలో అంటే మనం ఇలా చేస్తే మళ్ళీ పేలిపోయినట్టు అంటే చిన్న చిన్న పప్పులాగా వస్తాయి. అందుకే అనేసి కొంచెం చల్లబడ్డాకే వచ్చాము. పిల్లలు మాత్రం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశారండి. పాపం మనుయే ఏం ఎంజాయ్ చేయలేదు, తన కాలికి దెబ్బ తగిలిందంట. ఆ సాల్ట్ వాటర్ ఉంటాయి కదా, ఇంకా దెబ్బ మీద తగిలేసరికి ఇంకా నేను అసలు వద్దమ్మా నేను వాటర్లోకి రాననేసి అక్కడే గట్టిపైనే కూర్చుందండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా చిన్నోడు అసలు వాడిని అయితే పట్టుకోలేకపోయామండి, లోపలికి వెళ్ళిపోతానంటాడు. అక్కడేమో అలలు కొంచెం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం అంటే లోపలికి వెళ్ళిపోతాము అన్నట్టయితే ఉన్నాయి. మా హస్బెండ్ ఒక్కరే ఫోన్ తెచ్చుకున్నారు, నేను ఫోన్ తీసుకుపోలేదు. మళ్ళీ ఎందుకులే అంటే మొన్నంటే పట్టుకున్నాను నేను అక్కడ నిల్చొని, కానీ ఈసారి పట్టుకోవడానికి కూడా ఎవ్వరు ఉండరు కదా అనేసి ఈసారి అయితే ఇంకా పెద్దగా వీడియో కూడా షూట్ చేయలేదు. ఫస్ట్ కొద్దిసేపు క్లిప్పింగ్ అయితే అదంతా రికార్డ్ చేసేసి తర్వాత నేను కూడా వెళ్ళి వాటర్లో ఈసారి మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ లాస్ట్ వీడియోలో నేను పెట్టాను చిన్న చిన్న గొడవలు ఉంటాయంటే మీరు ఏదో పెద్దగా అలా అనుకోకండి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అంతే. పెద్దగా నేను చెప్తున్నాను కదా, ఇంట్లో అయితే ఎవరితో గొడవలు పెట్టుకోరు. అండ్ నేను ఒకటే అనుకుంటాను, నా వీడియోల నుంచి ఎవ్వరు పాజిటివ్ అవ్వకపోయినా ఫీల్ ఏం కాదు, కానీ నెగిటివ్గా పోర్ట్రే చేయకూడదు అనేసి. అంటే నా వల్ల మీరు మళ్ళీ ఎవరినైనా నెగిటివ్గా అనుకుని అలా కామెంట్ చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరి గురించి అయినా పాజిటివ్గా చెప్పడానికే ట్రై చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోలు అన్నీ చూస్తే కూడా ఎప్పుడైనా అండి ఒకరి గురించి పాజిటివ్గానే మాట్లాడుకోవాలి తప్ప నెగిటివ్ మాట్లాడుకోవద్దు అనేది అయితే నా ఫీలింగ్. పిల్లలు చూసారు కదా, ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్. మెయిన్ షాను అండి, షాను కొంచెం పెద్దదైపోయింది కదా, మంచిగా మాతో పాటు నేను భవానీ షాను ముగ్గురం వాటర్లోకి వెళ్ళిపోయాం. మా హస్బెండ్ ఏమో 2 పిల్లల్ని అయితే పట్టుకున్నారు. ఇంకా మను మాత్రం పాపం రాలేదండి. ఆ సాల్ట్ వాటర్కి బాగా నొప్పి వచ్చేసిందంట కాలు. ఇంకా నేను ఇక్కడే ఉంటానమ్మా నేను దానికి తోడు కొంచెం అలలకు కూడా భయపడిపోయిందండి, ఎక్కువ గట్టిగా వస్తున్నాయి కదా అలా, దానివల్ల భయపడిపోయినట్టుంది. నీళ్ళలోకి రాలేదు. ఒక 1 అవర్ అలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ అక్కడే స్నానాలు చేయడానికి కూడా ఉంది. ఇంకా అందరం స్నానం చేసేసి ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాము. మీరు ఈ జుట్టు విరపోసుకున్నానని కామెంట్ చేయొద్దు, నా జుట్టు అప్పటికి బాగా తడిగా అయిపోయిందండి. నేను టవల్స్ పిల్లల కోసమే తెచ్చాను, ఎక్స్ట్రాగా ఇంకా పెట్టుకున్నట్టు మర్చిపోయానేమో. నా జుట్టు అప్పటికే ఫుల్ తడి. ముందు రోజు కూడా హల్దీలో ఎక్కువగా నానిపోయాను కదా, సో అది ఇది ఎక్కువైపోయి నాకు అప్పటికే ఇంకా జలుబు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. అందుకే ఇంకా మరీ జుట్టు టై చేసేసుకుంటే ఇంకా జలుబు ఎక్కువైపోతుంది అనేసి కొద్దిసేపు అయితే అలా లీవ్ చేసేసుకున్నాను. హెయిర్ లీవ్ చేసుకుంటే కామెంట్ చేస్తారంటే అలా చేసుకోవద్దు కదా అనేసి. తెలుసండి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వదిలేయండి. అండ్
డ్రెస్ గురించి కూడా హల్దీ డ్రెస్ కామెంట్ చేశారు. నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ చేయనండి. అంటే ఇప్పుడు తెలిసింది కదా నాకు, అంటే ఇలాంటి వెకేషన్స్ అంటే మనము ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డ్రెస్ కాకుండా శారీ వేసుకుంటే బాగుండేది అనేది చాలా మెంబర్స్ కామెంట్ చేశారు. అది మాత్రం మార్చుకుంటాను. నెక్స్ట్ టైం శారీ కట్టుకోవడానికే ట్రై చేస్తానండి. అంటే నాకేంటంటే పిల్లలు ఉన్నారు కదా, నేను మళ్ళీ నా చీర పట్టుకొని అటు ఇటు సర్దుకుంటూ ఉండే ఆ పిల్లలతోని మళ్ళీ ఎక్కడ పడిపోతానో అన్న టెన్షన్తోనే తప్ప నాకు ఇంకా వేరే ఇంటెన్షన్ అయితే ఉండదు. అండ్ నేను అతిగా మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాను అన్నట్టు కామెంట్ అంటే మనం ఒక గురించి యాక్టింగ్ చేయాలంటే ఎన్ని రోజులు చేస్తాం చెప్పండి. ఒకసారి మీరు నా వ్లాగులు చూస్తే తెలిసిపోతుంది అనుకుంటా. నేను బేసిక్గా ఇంతే ఉంటాను. అండ్ అది మీకు యాక్టింగ్ లాగా అనిపిస్తే మాత్రం ఇంకా నేను ఏం చేయలేను. నేను అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నానని మా చిన్నోడు చూస్తారు కదా ఎంత ముద్దుగా చూస్తున్నాడో. ఇంకా మా వాళ్ళు ఎక్కింది మొదలండి తింటాం అంటే బాగా బీచ్లో ఆడేశారు కదా, అప్పటికి మాకు కూడా అందరికీ ఆకలేసింది. తింటాం అంటే ఇంకా సున్నుండలు, అత్తమైతే సున్నుండలు జంతికలు అవి అయితే పెట్టారు. అండ్ అక్కడ కూడా మా హస్బెండ్ అయితే ఇవి తెల్లవి ఉంటాయి చూడండి బొరుగులు, అవైతే తీసుకున్నారండి. మా ఆయనంట మ్యారేజ్కి ముందు అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, నేను అమ్మ పెళ్లి చేసుకోనమ్మా, చెల్లి పిల్లలు ఉన్నారు అంటే. మా హస్బెండ్కి మ్యారేజ్ అవ్వక ముందే భవానీకి 2 పిల్లలు పుట్టేశారు. అండ్ మా బావగారికి కూడా 2 పిల్లలు పుట్టేశారు. చెల్లి పిల్లలు అన్నయ్య పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళని చూసుకుంటాను, నాకు ఎందుకు అంటే చాలా లేట్గా 30 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడు అలా చెప్తూ ఉండేవాళ్ళంట. అత్తమ్మ ఎప్పుడు కంగారు పడుతూ ఉండేదంట, మ్యారేజ్ వద్దనేవాడమ్మా, ఎంత కంగారు వచ్చేసేదో. అంటే అమ్మకి ఎప్పుడైనా అండి 3 పిల్లలు సమానంగానే ఉంటుంది కదా, అలా చెప్తూ ఉండేవాడమ్మ. చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు చూడు మంచిగా 2 పిల్లలతో, ఈ పిల్లల విషయంలో ఇప్పుడైనా కూడా చాలా కేరింగ్గా ఉంటారు. అసలు వీకెండ్స్ అంటే టైం దొరికిందంటే ఎక్కువగా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడైతే అత్తమ్మ చూసి ఎంత మురిసిపోతారో, అమ్మో అలా అన్నాడు ఇప్పుడు ఇంత పిల్లల విషయంలో అనేసి. అత్తమ్మ ఏంటంటే ఈ ఏజ్లో జరగాల్సిందే ఆ ఏజ్లో జరిగితేనే బాగుండేది. ఇంకా అంటే మా హస్బెండ్ ఒక 27, 26 ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని ఉంటే పిల్లల మధ్య కొంచెం గ్యాప్ ఉండేది, కొంచెం ఈజీగా ఉండేది కదా. 2 మగపిల్లలు కాకుండా అంటే 2 మగపిల్లలైనా కొంచెం గ్యాప్ ఉందనుకోండి ఈజీగా ఉండదు. ఇప్పుడు ఏంటంటే 2 నాన్న దగ్గరే కూర్చుంటానని ఏడుస్తూ ఉంటారు. అంటే నేనే నాన్న దగ్గర కూర్చుంటాను, నాన్న టెన్షన్ నాకే ఉండాలనేసి 2 ట్రై చేస్తారండి. అండ్ మీ పిల్లలకి మీ మీద ప్రేమ ఉండదు, మీరు టైం స్పెండ్ చేయరు అంటూ ఉంటారు. మా హస్బెండ్ మార్నింగ్ 8 నుంచి మళ్ళీ ఈవినింగ్ 8 వరకు ఆఫీస్లోనే ఉంటారు కదా, ఆ టైంలో నేనే టైం స్పెండ్ చేస్తానండి. ఏంటంటే ఇంకా నాన్న గారాబం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మా హస్బెండ్ మోస్ట్లీ పిల్లల్ని అయితే ఏమీ అనరు, నేనైతే కొంచెం గట్టిగానే బెదిరిస్తాను. ఆ ఆటో మేము మాట్లాడుకున్నామండి 800 రూపీస్కి. ఆయన అక్కడ ఏం చేశారంటే బీచ్లో ఇంకా వేరే ఎవరో 3 ఉన్నారంట, ఇంకా వాళ్ళని కూడా ఎక్కించుకుంటానండి అని అయితే చెప్పారు. ఇంకా సరేలే పాపం వాళ్ళకి ఆటోస్ దొరకట్లేదేమో అనేసి మేము అందులోనే ఎక్కించేసుకున్నాము. ఇంక ఇంటికైతే వచ్చాము. అత్తమ్మ ఇంటికి వచ్చేసరికి మంచిగా వంట అయితే ప్రిపేర్ చేశారండి. ఇంకా ఆటోలో వస్తున్నంతసేపు ఫుల్గా కబుర్లు అయితే చెప్పుకున్నాము. నాకు బయటికి వచ్చి నా లోపలికి వెళ్ళి నా ఇల్లే కనిపిస్తుందండి. అబ్బా ఈ ఇంటి సెంటిమెంట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అసలు మా ఇల్లు కనిపించదేమో. పిల్లలైతే ఇంకా రాగానే అత్తమ్మకి చెప్తూ ఉన్నారు, ఫుల్గా ఎంజాయ్ చేసాము అత్తమ్మ అనేసి. ఇంకా మా హస్బెండ్ చెప్పాను కదా ఫోను వ్యాలెట్ తెచ్చుకున్నారండి. అంటే అక్కడ డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టడానికి ఉంటుంది కదా అనేసి తెచ్చుకున్నారు. మొత్తం ఇసుకైపోయాయండి. ఎంత ఇసుకొచ్చిందంటే అసలు బట్టలల్లో మనుషులకి జుట్లకి మొత్తం ఇసుకే. ఇంకా అక్కడ స్నానం చేసి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ స్నానం చేయాలి కదా. అప్పటికే మా పిల్లలకేమో ఫుల్గా ఆకలేసింది. బట్ అత్తమ్మ వంట ప్రిపేర్ చేసేసారు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా మా ఆయనేమో సరే నువ్వు ఫుడ్ తింటూ ఉండు, నేను బయట పిల్లల్ని ఆడిపిస్తాను, ఫస్ట్ నేను తిన్నాను అనుకోండి తర్వాత ఇద్దరికి తినిపించవచ్చు కదా అని అయితే పిల్లలు 3 అందరినీ కూర్చోబెట్టుకొని ఆడుతూ ఉన్నారు. బాగుంటారండి. అంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు కలిసి ఉంటున్నారు కదా. మెయిన్ షాను అయితే గ్యాంగ్ లీడర్ అండి. అంటే లీడర్కి ఏముండాలి చెప్పండి, లక్షణాలు అన్నీ ఉన్నాయి. మా షానులో అయితే ఏంటంటే ఓపిక ఎక్కువ, పిల్లల్ని ఏమీ అనదు. మా చిన్న చుట్టూనే తిరుగుతుందండి, మంచిగా పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటుంది. పిల్లలందరికీ కూడా ఎక్కువగా షాను నచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బాగా ఆడిపిస్తుంది అనేసి. అండ్ మా ఋషిబాబుకు కూడా అమ్మ షానుని తీసుకెళ్దాము ఆడుకుంటుంది కదా ఎక్కువగా. మను కొంచెం తక్కువ అండి, ఎక్కువగా అంటే ఏదో అంటే ఇంట్లోనే ఉండడము, పిల్లలు అంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వదు. కానీ షాను మాత్రం ఇంకా పిల్లలందరికీలో పెద్దది కదా కొంచెము, మంచిగా ఆడిపిస్తూ ఉంటుంది. రాగానే మా అత్తమ్మ వేడివేడిగా చికెన్ అయితే చేశారు. మా హస్బెండ్ మార్నింగే చికెన్ రొయ్యలు తెచ్చారంట. రొయ్యలేమో ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేశారండి.
ఇంకా నైట్కి అయితే చికెన్ చేశారు. అసలు అదరగొట్టేసింది మా అత్తమ్మ. దానిలోకి రసం కూడా చేసిందండి. అసలు అంటే కష్టపడి బీచ్లో ఫుల్గా అలసిపోయాం కదా, ఇంకా రాగానే ఇలా వేడివేడిగా తింటే సూపర్గా అనిపించింది. మళ్ళీసారి చెప్తున్నాను, జుట్టు విరబోసుకొని తింటున్నాను అలా కామెంట్ చేయొద్దు. ఫుల్గా ఆకలేసిందండి, అందుకే తినేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఏదైనా చెప్పాలి అంటే కూడా కొంచెం భయంగా ఉంది. ఎందుకో అండి, ఒక ఇద్దరు ముగ్గురు రిపీటెడ్గా అదే పనిగా కామెంట్లు పెడుతూ ఉన్నారు నెగిటివ్గా అలా అనేసి. నాకేమో కొంచెం నెగిటివ్ కామెంట్లు ఎవరైనా ఏమైనా అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇవాళ అయితే త్వరగా పడుకోవాలి, రేపు మళ్ళీ ఫంక్షన్ ఉంటుంది కదా, గురువారం రోజు ఫంక్షన్ అండి. ఫంక్షన్ వీడియో కూడా మోస్ట్లీ 1-2 డేస్లో అయితే పెట్టేస్తాను. అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. యాక్చువల్గా అయితే అత్తమ్మ గోరింటాకు కూడా అంటే మిక్సీ పట్టేసి పెట్టేశారంట, కానీ నేను గోరింటాకు అయితే పెట్టుకోలేదు. ఇంకా పిల్లలు అప్పటికే అలసిపోయారు, ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేసి పడుకోబెట్టేటప్పటికే ఇంకా షాను వీళ్ళు భవానీ వీళ్ళందరూ పెట్టుకున్నారు, కానీ నాకైతే గోరింటాకు పెట్టుకోవడానికి టైం కుదరలేదు. నేను పెట్టుకున్నాను అనుకోండి, ఎక్కువసేపు ఎర్రగా పండితేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా, సో మళ్ళీ కొద్దిసేపు తీస్తేనే అది ఎర్రగా పండకపోతే అదో డిసప్పాయింట్మెంట్ ఎందుకులే అనేసి నేనైతే గోరింటాకు అయితే పెట్టుకోలేదు. ఇదండి ఈరోజు వ్లాగు. ఈరోజు అయితే ఫుల్గా అసలు బీచ్లో సూపర్గా ఎంజాయ్ చేసాము. డే అంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. అందరం కూర్చొని అత్తమ్మ ఇంకా పిల్లలకి అందరు కూడా ఫుడ్ అయితే తినేస్తూ ఉన్నాము. నేను తినేసి మా పిల్లలకు కూడా తినిపించేసి వెంటనే పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ 5కే లేవాలి అనేసి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.